నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ నాగేష్. ప్రస్తుతం నేను మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఉన్నాను. అయితే అనుమానాస్పదంగా లా చదువుతున్న విద్యార్థి ఇస్లావత శ్రావ్య మరణించడం అయితే జరిగింది. అయితే ఇది ఆత్మహత్య అని చెప్పేసి బయటకు వచ్చింది, కానీ ఇది ఆత్మహత్య కాదు, హత్య చేశారని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులు అయితే చెప్పడం జరిగింది. అసలు ఏంది విషయం అనేది వాళ్ళ అమ్మగారు అయితే ఉన్నారు, శ్రావ్య వాళ్ళ అమ్మగారు అయితే ఉన్నారు. వాళ్ళ అమ్మగారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం. ఇక్కడ శ్రావ్య 3 సంవత్సరాల నుంచి చదువుకుంటుంది. దసరా నుంచి ఆఫీస్లో పని చేస్తుంది. అందులోనే రాత్రి ఏమైందో నాకు తెలియదు. మేము చిన్న కుటుంబము, మేము బీద కుటుంబము. మేము కూలునాలి చేసి మా బిడ్డకు లాయరు చదివిపించినాము. లాయరు చదివిపిస్తే ఆమె అట్లా అవుతుందని మాకు తెలియదు. శనివారం సాయంత్రం మాట్లాడాను, మమ్మీ నేను మంచిగానే ఉన్నాను, నాకు జొన్న రొట్టె కావాలి మమ్మీ, నాకు జొన్న రొట్టె పంపిమంటే జొన్న రొట్టె పంపిస్తే నా కూతురు కడుపులోకి ఏమోలేదు, నోటికాడికి ఏమోలేదు. తమ్మునికి ఫోన్ చేసి నాకు 20,000 కొట్టు తమ్ముడు, నాకు అర్జెంట్ ఉందంటే తమ్ముడు 20,000 కొట్టిండు. 5 గంటల వరకు ఫోన్ లిఫ్ట్ చేసింది, 5:30 వరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ 9 గంటలకు మీ పాప చనిపోయింది అని మాకు కంప్లైంట్ ఇచ్చారు. మా హాస్టల్ వాళ్ళ మా పాప వాళ్ళ దోస్తులే చెప్పారు, కానీ ఎవరు చెప్పలేరు. ఫోన్ లిఫ్ట్ చేయలేదమ్మా, అక్క ఫోన్ లిఫ్ట్ చేయలేదని మా కొడుకు ఫోన్ చేసిండు. మళ్ళీ చేస్తే వాళ్ళ దోస్తులు చనిపోయింది ఆంటీ, శ్రావ్య లేదాంటీ అని ఏడుచుకుంటా ఫోన్ చేసింది. మేము అక్కడి నుంచి వచ్చేసరికి ఆఫీస్లో లేదు, ఇక్కడ లేదు, ఉస్మానియాలో వేసిర్రు, ముట్టుకొని ఇస్తలేరు. చెప్పలేరు, ఏది చెప్పలేరు. వాళ్ళే తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు. తీసుకెళ్లారు. ఈయనే ఉండని మేము యశోద హాస్పిటల్లో ఉండని మేము వస్తున్నాం అంటే పోలీసు వాళ్ళు వాళ్ళకు గెద్మితురంట. గెద్మి బయట ఊకేసి వాళ్ళు పోలీసు వాళ్ళు వేసుకుపోయి మేము ఆడ అట్లా చూపెట్టి లోపల వేసేసాను. ఇప్పుడు వరకు ఏది చెప్తలేరు. చిన్న కుటుంబము, బీద కుటుంబానికి ఎవ్వరు పట్టించుకుంటలేరు. మీ అమ్మాయి శ్రావ్య మానసిక పరిస్థితులు ఎట్లుంటాయి? మంచిగానే ఉంటది, హెల్తీగా ఉంటది. మా ఇంట్లో మాకు అందరికి నచ్చ చెప్పేది, మా ఫ్యామిలీలో నాకు అందరికి మంచిగా నచ్చ చెప్పేది. 2 మామలు, 2 బాబాయిలు, ఒక పెద్దన్న, ఒక కాక ఉంటే అందరూ ఆమె గౌరవం ఇచ్చేటోళ్ళే. పాప నువ్వు అలా ఉన్నావని ఎవ్వరు చెప్పేటోళ్ళు లేరు. కానీ చేసేది ఈ ప్రాబ్లం ఉందంటే ఈ ప్రాబ్లం నేను డైరెక్ట్ గా ఫేస్ చేస్తా, కానీ నేను భయపడే రకం అయితే కాదు తను. అమ్మ, ఇప్పుడు మీ అమ్మాయి శ్రావ్య అదే ఆఫీసులో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము? దసరా నుంచి చేస్తుంది. అంతకుముందు వేరే ఆఫీస్ లో చేసేది, లాయర్ కిందికి చేసేది, ట్రైనింగ్ తీసుకుంటుంది. లాయర్ కిందికి చేసి మళ్ళీ కాలేజీలో అడ్మిట్ చేశారంట కదా, అందులో దసరా నుంచే చేస్తుంది. మళ్ళీ అట్లా చేస్తుంటే లాయర్ చేతి కిందికి చేస్తుంటే ఒక మేడం చేయి కింద చేసిందంట. చేస్తే ఒక మేడం ఉండి, ఎందుకు నువ్వు నాకు చేయి కింద చేసి అక్కడ చేస్తున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అనరాని బూతులు తిట్టిందంట. నాకు తెలియదు. మేడం తిట్టితే మస్తు ఏడుస్తుంది, మస్తు ఏడిస్తే నేను తినని హాస్టల్లో ఉండి వాళ్ళ దోస్తులు ఫోన్ చేసిరు, ఆంటీ శ్రావ్య తింటలేదు ఏడుస్తుంది అంటే, మమ్మీ ఇప్పుడు వాళ్ళ మేడం తిట్టిందని మీకు ఎప్పుడు చెప్పారమ్మా? దసరాకు ముందే. మళ్ళీ అట్లా చెప్తే నేనుండి, మమ్మీ వాళ్ళు రోడ్న పోయేటోళ్ళు కుక్కలు, బయట వాళ్ళు అరుస్తారమ్మా, మేము కష్టపడి నీకు చదివించినాం, మంది మాట పట్టించుకోకు, ఎవరో అంటే నీకెందుకు బాధ, మమ్మీ అందరు ముంగల అందరు స్టూడెంట్ ముంగల నాకు అన్నరాని మాటలు అన్నదంటే అనని అమ్మా, వాళ్ళ పాపన్న వాళ్ళే పోతారు. మీరు నాకు ట్రైనింగ్ ఇచ్చారు, నేను మీ దగ్గర చేయాలని రూల్ ఉందా? లేదు, నాకు నచ్చిన దగ్గర నేను చేస్తా. నాకు చేయాలనిపిస్తే చేస్తా, రిజైన్ చేస్తా.
మీరు అందరి ముందరకు వచ్చి నువ్వు ర్యాష్ గా తిట్టడాలు నువ్వు ఎట్లా చేస్తావో చూస్తా అది అని చెప్పడానికి మీరెవరు అంటే ఎలా చేస్తావో మీ అమ్మాయికి కాదమ్మా, మీ అమ్మాయికి సరి చెప్పారు అంటే మామూలుగా అట్లా ఒత్తిడి ఉన్నప్పుడు చేయొద్దమ్మా వేరే దగ్గర చేద్దామని చెప్పారు. అంటే ఆ అమ్మాయి తన దగ్గర మానేసి నేను చెప్పి విషయం ఏంటంటే అమ్మాయి థర్డ్ ఇయర్ లా ఒక సీనియర్ అడ్వకేట్ కింద శ్యామల రవీందర్ కింద పనిచేస్తున్నది. 3 years వెళ్ళి ఆయన దగ్గర చేస్తుంటే శాలరీ సరిపోతలేదు. సరిపోయినప్పుడు ఆఫీస్ అదే అపార్ట్మెంట్ లో ఆఫీస్ ఉంది. అపార్ట్మెంట్ లో శాలరీ సరిపోతలేదని ఒక కన్సల్టేషన్ ఆఫీస్ లో జాయిన్ అయింది అమ్మాయి. ఆ కన్సల్టేషన్ ఆఫీస్ అదే అడ్వకేట్ ఆఫీస్ లో ఉంది. అదే మాకు అనుమానం ఏంటంటే మొత్తం ఏంటంటే పాత ఆఫీస్ లో అడ్వకేట్ ఆఫీస్ లోనే కన్సల్టేట్ ఆఫీస్ ఎలా ఉంటది, ఆ అడ్వకేట్ కి ఈ కన్సల్టేట్ నవీన్ కి ఏం సంబంధాలు. ఇంకోటి అమ్మాయి హాస్టల్కి వెళ్ళి బయలుదేరినప్పుడు అక్కడ సీసీ కెమెరాలో ఓపెన్ చేపిస్తే లెగ్గిం ఉంది. అదే ఆఫీస్ లో చూస్తే లెగ్గిం లేదు. అదే సూసైడ్ చేసుకునే వాళ్ళు గొల్లెం వేసుకొని చేస్తారు కదా. మనం చిన్న ఇప్పుడు మీరు సూసైడ్ చేసుకున్న ప్లేస్ కి అయితే వెళ్ళారా? ఎట్లాంటి ఆధారాలు? అక్కడ వెళ్ళాకనే లోపలికి రానిస్తలేరు, లాక్ చేసినది. అంటే మీరు దానికి సంబంధించి ఇప్పుడు ఉరేసుకున్నట్లు ఫోటోలు కానీ లేకుంటే ఆ వీడియోలు కానీ అవన్నీ వీడియోస్ అంటే అమ్మాయి హ్యాంగ్ చేసుకుంది తీస్తున్నట్టు వీడియో ఉంది. ఆ అమ్మాయి కాళ్ళు నేల మీదే ఉన్నాయి. ఆ అమ్మాయి కాళ్ళు డౌట్ ఏంటంటే ఇక్కడ మనకు డైరెక్ట్ మేము డిపార్ట్మెంట్ కింద విన్నపం ఏం చేస్తున్నామంటే చనిపోయే అమ్మాయి ఖచ్చితంగా గొల్లెం వేసుకొని ఊరేసుకుంటది. గొల్లెం ఎందుకు వేయలే, లెగ్గిం ఎందుకు లేదు? మా డౌట్ ఏంటంటే ఎవరో చంపి లోపల వేలాడదీసి బయటికి వెళ్ళేటప్పుడు ఆయన గొల్లెం వేయడానికి రాదు కదా, డోర్ దగ్గర తీసుకుపోతున్నారని మేము చెప్తున్నాం. సరే ఆఫీస్లో సీసీ కెమెరా లేదు, అపార్ట్మెంట్లో సీసీ కెమెరా లేదా? ఇది ముమ్మాటికి నైట్ అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసిన విషయము మాకు తెలియదు. 3 గంటలకు వెళ్ళిపోయారంటున్నారు. 3 గంటలకు ఎందుకు వదిలేయారు? అక్కడ అపార్ట్మెంట్ లో కెమెరా అయినా ఓపెన్ చేయాలి కదా, కెమెరా ఓపెన్ చేస్తలేరు. చాలా నిన్న జరిగిన సూసైడ్ ఇది ఆత్మహత్యగా మేము బలంగా నమ్ముతున్నాం. అన్ని ఆధారాలు ఉన్నాయి ఆత్మహత్యగా. అక్కడ ఆఫీస్ లో సెకండ్ గేట్ లేదు. ఆత్మహత్యగా నమ్ముతున్నారా, హత్యగా నమ్ముతున్నారు? హత్యగా ఆత్మహత్య చేసుకున్నది అమ్మాయి. డేర్ పర్సన్ అమ్మాయి కుటుంబానికే అవేర్నెస్ చేసే వ్యక్తిగా ఎదిగింది. 3వ సంవత్సరం చదువుకుంటుంది, లా ప్రాక్టీస్ చేస్తుంది. ఎలా ఆత్మహత్య చేసుకుంటది అమ్మాయి? అదే అమ్మాయి 21 సంవత్సరము మళ్ళా ఉగాది వస్తే 22 సంవత్సరాలు అవుతుంది. ఆమె ఆత్మహత్య ఎట్లా చేసుకుంటది? ఆమె తెలియని అమ్మాయి కాదు. ఎవరన్నా ఏమనంటే అట్లా దులుపుకొని వెళ్ళే పాప కానీ అట్లా దోషాన్ని పడే అమ్మాయి కాదు. ఈ విషయంపై మీరు ఎట్లా న్యాయం కోరుకుంటున్నారు? మాకు న్యాయమే జరగాలి. నా బిడ్డకి ఎవరు చంపిరో ఆయననే అట్లనే చంపాలి. అదే నా కోరిక. మా గిరిజన నాయకుడు మాట్లాడిన విధంగానే అమ్మాయికి న్యాయం జరగాలంటే ఎక్స్గ్రేషియా ₹1 కోటి ప్రకటించి వాళ్ళకి ఇంట్లో ఉద్యోగం కల్పించాలి. అదే విధంగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. దోషులను ఇమిడియట్లీగా అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే మేము నమ్ముతాం. ఎందుకంటే ప్రియాంక రెడ్డికి 24 గంటలు గడవక ముందేనే అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేశారు సజ్జనార్ అధీనంలో. ఇప్పుడు మాకు ఎందుకు చేయరు? ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు దాని కారణాలు బయటకు వచ్చినప్పుడు అయినా ఎందుకు వదిలేస్తున్నారని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్.